2025లో పిల్లలు, పెద్దవారు టైం క్యాప్సుల్లో లేఖ చదువుతారు. వారి కళ్ళల్లో ఆశ్చర్యం, చిన్న ఆశ, కాస్త బాధ. వాళ్ళు కలలు నిజం చేయలేదు, కానీ ఇప్పటికైనా లేట్ కాదు కదా. స్వచ్ఛమైన గాలి కోసం ఉద్యమాలు, నూతన ఆవిష్కరణలు, సాంకేతికతను మంచి కోసం ఉపయోగిస్తున్న యువత. ఇంకా అవకాశం ఉంది. కలలు నిజం చేయడానికి, భవిష్యత్తును మార్చడానికి. కాలం వెనక్కి తీసుకురాలేము, కానీ మన ముందున్న రోజులను కొత్తగా తీర్చిదిద్దవచ్చు. మరింత మంచి ప్రపంచం మనమే నిర్మించాలి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.